ఊహించని పనులు చేస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. అవన్నీ మట్టుగా మీకు ఒకటే సలహా, మీ దగ్గర అలాగే మీరు కనిపిస్తున్నారు కానీ మా జాతకాలు, మా కార్యకర్త జాతకాలు అన్నీ మీ దగ్గర ఉన్నాయని సంగతి నాకైతే తెలుసు, అందరివి ఉన్నాయి. కొద్దిగా ముఖ్యమైన కార్యకర్తలు కూడా మీ దగ్గర ఉన్నాయి. కొంచెం వాళ్ళకి రోజు ఒకరు ఇద్దరితోనైనా మీరు నేరుగా ఒకసారి సంప్రదించడం అన్నది కూడా కొద్దిగా మీరు మొదలెడితే కార్యకర్తలకి ఇంకా చాలా ఉత్సాహంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక చిరంజీవి రాముకి సరే, ఆయనకి ఇచ్చినది అవకాశంగా ఉపయోగించుకొని ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్, అలాగా మా పలాసాకి ఇచ్చినందుకు కూడా నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇంకా చెయ్యాలని చెప్పి రాముకి కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎర్రంనాయుడు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర నిధులు కూడా కొన్ని ప్రత్యేకమైనవి అన్ని తీసుకొని వచ్చాడు. అయితే ఆ కేంద్ర నిధులు తేవడానికి నీకు ఆలోచించడానికి కూడా సమయం ఉండటం లేదు. కార్యకర్తలని మేము కూడా అర్థం చేసుకోగలం. నీవు సగం టైము ఇక్కడ నుంచి ఢిల్లీ ప్రయాణంలోనూ అటు ఇటు తిరగడంలోనూ సగం టైం నీకు గడిచిపోతుంది ప్రయాణంలోనే. అందుకని చెప్పి మన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే నీ దగ్గర ఉన్నారో, మన జిల్లాతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు, కేంద్రం నుంచి ట్యాప్ చేయడానికి అవసరమైన పథకాలు ఏవైనా ఉన్నాయో ఒకసారి ఆలోచించమని చెప్పమని రాముకు చెప్తున్నాను. ఎందుకంటే ఎర్రంనాయుడు మంత్రి అవగానే మొట్టమొదట కేంద్ర మంత్రి తెచ్చింది 3 నియోజకవర్గాలకి మంచినీళ్ళ పథకం. రాష్ట్రానికి అయితే ఇక ఎన్నో తెచ్చాడు మంచినీళ్ళ పథకం, కేంద్ర నిధులు. తర్వాత కూడా ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనూ కూడా మత్స్యకారులకి ఆ రోజుల్లోనే, అంటే నేను చెప్పిన మాట సుమారు 25 సంవత్సరాల కిందట మాట, 25 సంవత్సరాలు 7 కోట్ల రూపాయల మత్స్యకారులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చాం. అలాగే నాకు తెలిసి పర్యాటకంగా కూడా మీరు ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి, ఈ మధ్యన విజిట్ చేసేవారు. వాటికి కూడా సెంట్రల్ నిధుల మీద దృష్టి పెట్టడానికి నీకైతే టైం ఉండదు. కానీ ఇక్కడున్న మన బాబు ఉన్నారు, కొద్దిగా ఆలోచిస్తారు డిపార్ట్మెంట్ నుంచి. ఆ విధంగా అక్కడ మీ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి చెప్పి కేంద్రం వివిధ డిపార్ట్మెంట్ నుంచి దేనికి సంబంధించిన మన నియోజకవర్గానికి అవసరమైనవి తీసుకురావాలో వాటి గురించి కూడా నేను ప్రయత్నించమని మరి చెప్తా ఉన్నాను. తర్వాత చివరిగా ఈరోజు మట్టుగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి మా ఎర్రన్నాయుడు కదా అచ్చెన్నాయుడు పుట్టినరోజు అసెంబ్లీలోనే వస్తుంటాడు. చంద్రబాబు నాయుడు ఆయనకి ఒక శాలువా కప్పి స్వీట్ తిరిగిస్తారు. నాకు కొద్దిగా జలసీ వచ్చేది, ఉన్నమాట చెప్తున్నాను. అయితే అప్పటికి చంద్రబాబు నాయుడుకి అనేసాను కూడా, ఏమండి ఆయన పుట్టినరోజు ఆయన అదృష్టం అసెంబ్లీలో కూడా వస్తుంది, మాకు ఉంటాయండి, మేము సీనియర్లు. అంటే మీరు అప్పటి నుంచి తృప్తిపరచడానికి మా పుట్టినరోజు నాడు ఫోన్ చేయడం మట్టుగా మొదలెట్టారు చంద్రబాబు నాయుడు. అలాగే ఆ విధంగా మరి నా జన్మదినం నాడు నిజంగా జిల్లా స్థాయి కార్యకర్తల మధ్య జరుపుకోవడం అంటే ఒక ఆశీస్సులు, విషెస్ తీసుకోవడం అన్నది నాకు మర్చిపోలేని అనుభవంగా నేను తెలియజేసుకుంటూ, పార్టీ మట్టుగా కొద్దిగా యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత రాము తిరుగుతున్నాడు, వస్తున్నాడు, నియోజకవర్గంలో ఎక్కువ పర్యటనలు చేస్తూ ఉన్నాడు, దానికి ఏమి నేను కాదంటం లేదు. అయితే జిల్లా పార్టీ మట్టుగా నేను ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారికి సంపూర్ణ అధికారం ఉన్నది. అంటే ఆయన అలా ఉంటారు, కానీ ఆయన అచ్చెన్నాయుడికి శాసించవచ్చు, రాముకి సాగించవచ్చు. అయితే రాముకి శాసిస్తారో లేదో తెలియదు, కానీ అచ్చెన్నాయుడికి శాసించడానికి భయపడుతున్నాడు ఆయన పర్సనాలిటీ చూసి. అందుకని ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అదే చెయ్యండి సార్. అందుకని మీ అందరికీ సమయం కాలతీతం అవుతుంది.
అది ఎందుకో ప్రతి మీటింగుల్లోని మీరు నేను అందరము సభ నిర్వహణ చేస్తున్న వ్యక్తి ఎవరైనా కానీ ఒకరు చెప్తుంటారు, సభ చెప్పిన టైంకి మొదలెట్టరు, గంటన్నర 2 గంటలు లేటుగా మొదలెడతారు. సరే ఏదో మాట్లాడదామని వచ్చిన వాళ్ళకి సభ కాలాతీతం అవుతుంది, సంక్షిప్తంగా మాట్లాడాలంటారు. అంటే అందరికి నమస్కారం అండి, వస్తానండి, కూర్చుంటాం. కొద్దిగా టైం మెయింటైన్ చేయండి. కానీ నేనున్నప్పుడు మట్టుగా చంద్రబాబు కూడా టైం మెయింటైన్ చేసేవారన్న విషయము రాము చెప్తున్నాను. తెలుసు లేదండి, అప్పుడు టైమింగ్స్ బాగానే ఉండేది. పార్టీ ఆఫీస్ అంటే ఒక సందడిగా ఉండేది. ఈ సంవత్సరం కాలం ఎంత సందడిగా ఉన్నదో మీకే తెలుసు. కానీ ఆ సందడి రావాలి. ఇంక లాస్ట్ ఒకటే వాక్యం మనం పదే 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 చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు ఇవి ఇప్పుడు ఎందుకు అని అనుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళకపోవడం వల్లనే 2019 ఓటమి పాలయ్యాం అన్న విషయం మనం తెలుసుకోవాలి. అందుకని ఈ పద ఎక్కడికి వెళ్ళినా మామూలు ప్రజలకు తెలియాలి, తెలుస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళకి అందుతున్నాయి. అయితే ఇది ఎలక్షన్ ముందు ఇంకా వెళ్ళాలి. ఏమైనప్పటికీ కూడా కార్యకర్తల్ని కొద్దిగా మాట్లాడించే అవకాశాల మట్టుగా మన జిల్లా మీటింగులో ఎక్కువ ఇవ్వాలి. తర్వాత ఈ జిల్లాకి సంవత్సరం అయిపోయిందండి. మొన్న మేము ఇంకా బాధలు పడినట్టుగా ఉన్నారు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు, ఆఖరి సంవత్సరం మళ్ళీ ఎన్నికల సంవత్సరం, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లోనే అభివృద్ధి పథంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు సాధించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే పూర్తిగా తలమునకులై ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మన అధ్యక్షులు వారు, రాము, అలాగే అచ్చెన్నాయుడు, ఇంకొక మేధావి, అతి మేధావి పేరు మర్చిపోయారు. నిజంగా చాలా మేధావి. మనకి అప్పుడు చనువుపోతే అతి మేధావి అంటాడు. మా కోన రవితమ్ముడు అతి మేధావి. అంటే ఈ ఫండ్స్ ట్యాప్ చేయడంలోనే ఆయన కూడా సిద్ధహస్తుడు. అదే నేను అనుకుంటాను. చాలా విజ్ఞానవంతుడు. ఫండ్స్ ఎక్కడి నుంచి కూడా సెంట్రల్ ఏ ఫండ్స్ ట్యాప్ చేయొచ్చు మనం నేను రాష్ట్రానికి రికమెండ్ చేయటం లేదు, నువ్వు చూసుకో, మన జిల్లాకి నేను అది ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరొక మారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.